నిజంగా నేను గట్టి కొట్టాలంటే ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముంది? నోరుంది కదా అని మాట్లాడే ఎటు పడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటుపడితే మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. నిజంగా నేను గట్టి కొట్టాలంటే ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముంది? నోరుంది కదా అని మాట్లాడే ఎటు పడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటుపడితే మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. నిజంగా నేను గట్టి కొట్టాలంటే ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముంది? నోరుంది కదా అని మాట్లాడే ఎటు పడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటుపడితే మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. నిజంగా నేను గట్టి కొట్టాలంటే ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముంది? నోరుంది కదా అని మాట్లాడే ఎటు పడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటుపడితే మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. నిజంగా నేను గట్టి కొట్టాలంటే ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముంది? నోరుంది కదా అని మాట్లాడే ఎటు పడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటుపడితే మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు.